ఉద్రిక్తల నేపథ్యంలో ఏ క్షణాన్నైనా యుద్ధానికి దారితీసే పరిస్థితుల్లో బంగాళాఖాతం కూడా అలర్ట్ అవుతోంది. భారతదేశానికి సంబంధించి బంగాళాఖాత తీర ప్రాంతం అలర్ట్ అవుతోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది అన్న కోణంలో ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటు కేంద్రం కూడా డైరెక్షన్స్ పంపించింది. ఈ నేపథ్యానికి సంబంధించిన వార్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సైరన్ల మోత ప్రారంభమైంది. భారతదేశంలో యుద్ధ సైరన్ మోగింది. విశాఖపట్నంలో కేంద్రం మాక్ డ్రిల్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంక్షోభ సమయంలో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సౌత్ లో నేవీకి ప్రధాన బేస్ క్యాంప్ గా ఉంది విశాఖపట్నం. విశాఖపట్నంలో కోస్టల్ ఏరియాతో పాటు నేవీ అలాగే ఎయిర్పోర్ట్ కూడా ఉన్న పరిస్థితి. ఇక షిప్ బిల్డింగ్ కార్పొరేషన్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఐఎన్ఎస్ డేగా, ఐఎన్ఎస్ కళింగ ఇవి కూడా అక్కడికి చేరుకున్నాయి. బంగాళాఖాతం నుంచి అటాక్ చేయకుండా విశాఖపట్నంలో నేవీ సిద్ధంగా ఉంది. మరి ముఖ్యంగా అక్కడ టార్గెట్ చేయాలి అనుకుంటే బంగ్లాదేశ్ నుంచే జరగాలి. ఒకవేళ బంగ్లాదేశ్ నుంచి ఏవైనా జరిగితే అప్పుడు ఆ బంగ్లాదేశ్కే ప్రమాదం. అవును, ఇప్పుడు బంగ్లాదేశ్ కరువుతో తలగొక్కోదు. ఎందుకంటే ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది అనే చర్చ ప్రారంభమవుతున్న పరిస్థితి అక్కడ. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నాం విశాఖపట్నానికి సంబంధించి. ప్రస్తుతం విశాఖపట్నంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ఇటు బంగాళాఖాతం కూడా అలర్ట్ అయింది, నేవీ కూడా సిద్ధంగా ఉంది. అక్కడ మాక్ డ్రిల్స్ కి సంబంధించి సైరన్ మోత మోగే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్నాం. కాదు, ఇప్పుడు సైరన్ మోగుతుంది మరికొద్ది గంటలు అనేది మాట్లాడుకుంటున్నాం. ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ? సచిన్, గత నెల రోజుల నుంచి అయితే ఇప్పుడైతే ఈ ఇష్యూ వచ్చింది, కానీ గత నెల 15 రోజుల నుంచి అయితే మటుకి అందరూ సంసిద్ధంగా ఉన్నారు. నేవీ కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ మొత్తం అంతాను. అయితే ఈ కేంద్రం మాక్ డ్రిల్కి అయితే మొత్తం సంసిద్ధమైంది. మొత్తం విశాఖ కోస్టల్ బెల్ట్ ప్రధానంగా మనం చూసుకోవచ్చు. విశాఖ కోస్టల్లో ఒక ఎత్తు అయితే, అలాగే నేవీ కంపల్సరిగా సంసిద్ధంగా ఉంది. నిజంగా సంక్షోభ సమయంలో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి కానీ చెప్పి అవగాహన కార్యక్రమం అయితే దీన్ని బేసిక్గా చేసే ప్రక్రియ అయితే సెంట్రల్ ఆదేశాల మేరకు అయితే సాగుతుంది. అలాగే విశాఖపట్నంలో కోస్టల్ ఏరియాతో పాటు నేవీ ఎయిర్పోర్టు, అలాగే షిప్ బిల్డింగ్ కార్పొరేషన్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఐఎన్ఎస్ డేగా, ఐఎన్ఎస్ కళింగ మరియు బంగాళాఖాతం నుంచి అటాక్ చేయకుండా విశాఖపట్నంలో నేవీ అయితే సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ఉండబోతుందని చెప్పి నిజంగా ప్రధానంగా సెన్సిటివ్ ఏరియాస్ అయితే విశాఖపట్నంలో నెలకొని ఉన్నాయని చెప్పాలి నిజంగా. అలాగే ఈ కోస్టల్ బెల్ట్ నిజంగా ఈ సీ షోర్ అయితే ఇప్పటి నుంచి ఈ పాకిస్తాన్ కానీ ఎవరైనా అగంతకులు ఎప్పుడు అటాక్ జరిగినా మొత్తం నేవీ అయితే సిద్ధంగా ఉంది విశాఖ సముద్రంలో, విశాఖపట్నంలో. అయితే దీనికి సంబంధించి ఈ కేంద్రం ప్రవేశపెట్టిన మొత్తం అంతా ఈ మాక్ డ్రిల్స్కి అయితే సంసిద్ధంగా ఉంది. అయితే ప్రధానంగా కొన్ని స్పాట్లు అయితే చూసుకున్నారు. ఇక్కడికి ఏంటంటే మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, అలాగే కొన్ని హాస్పిటల్స్ ఏరియాస్ కానీ, అలాగే ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఇది ఈ రేపు ఈ మాక్ డ్రిల్స్కి అయితే సిద్ధం చేస్తారు. అయితే ప్రస్తుతానికైతే మీటింగ్ అయితే జరుగుతుంది. అయితే ప్రధానంగా ఎక్కడైతే ఈ బేస్ ప్రధానంగా ప్రజలు ఎక్కువ మంది ఉంటారు, నిజంగా వాళ్ళు ఒకవేళ ఒక అటాక్ జరిగితే ఎలా కాపాడుకోవాలి, ఏ విధంగా అని చెప్పి మాక్ డ్రిల్స్ అయితే కంపల్సరీగా పెట్టాలని చెప్పి విశాఖ ప్రజలు కూడా కోరుకుంటున్నారు సచిన్. ఎందుకంటే చేతులు కాలేక ఆకులు పట్టుకునే కన్నా ముందుగా సంసిద్ధంగా ఉంది, మనం అన్నీ త్వరగా ఉంటే మంచిదని చెప్పి ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇక్కడ పరిస్థితి అయితే మట్టుకి మొత్తం అంతా సంసిద్ధంగా ఉండడానికి ఈ మాక్ డ్రిల్ కూడా నేర్చుకోవాలి. అందరూ కంపల్సరీగా దీని మీద అవగాహన అయితే కల్పించుకుంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము అంతా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజల్లో కూడా ఒక కుతూహలం అయితే నెలకొంది. ఏదేమైనా భద్రతను పెంచినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఇటు నేవీకి సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర కావచ్చు, దాంతోపాటు మరికొన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి అక్కడ ఇప్పటికే భద్రతను పెంచినట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఈ మాక్ డ్రిల్ కి సంబంధించి ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? 4 గంటలకు ప్రారంభమవచ్చనే తెలుస్తోంది. ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా విశాఖపట్నంలో ఎటువంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే అక్కడే ఆ లొకేషన్ ఇచ్చినట్టుగా, ఇన్ఫాక్ట్ అక్కడే లొకేషన్ ఇచ్చిన సందర్భం. సచిన్, అదే ఈ 4 గంటలకి రేపు సాయంత్రం ఇది మొత్తం కొన్ని ఏరియాలు అయితే రాత్రికి మనకు లిస్ట్ అయితే వచ్చే ప్రక్రియ అయితే ఇప్పుడు మీటింగ్ అయితే కొనసాగుతుంది. విశాఖ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మొత్తం ఉన్నతాధికారులతో అయితే మీటింగ్ అయితే జరుగుతుంది. అయితే ఏ ప్లేసుల్లో నిజంగా అది బయట పెడతారా, లేదంటే అప్పటికప్పుడు మాక్ డ్రిల్ చేస్తారా అని చెప్పి ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. ఏదేమైనా మొత్తానికి ఈ మాక్ డ్రిల్స్ అయితే మటుకి చేయడం వల్ల మంచిదే అని చెప్పి విశాఖ వాసులు అయితే తెలియజేస్తున్నారు. అలాగే నేవీ కానీ మొత్తం ఇతరత్ర మొత్తం అంతా మొత్తం గత 15-20
రోజుల నుంచి అయితే ఎలర్ట్గా ఉన్నారు. అలాగే భద్రతా సిబ్బంది పెంచారు. ఎప్పుడు ఏ పరిస్థితులు నెలకొంటాయో, కేంద్రం నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తాయని చెప్పి వీళ్ళంతా మొత్తం సంసిద్ధంగా ఉన్నారు. సచిన్ రైట్, అక్కడ నేవీకి సంబంధించి మరి ముఖ్యంగా డెవలప్మెంట్స్ అనేవి చాలా కీలకంగా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం విశాఖపట్నం నేవీ కంట్రోల్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? డిఫెన్స్ కంట్రోల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? అయితే ప్రస్తుతానికైతే ఎక్కడ వార్తలు అయితే రాలేదు. మొత్తానికి అలాంటి పరిస్థితి నెలకొంటే నిజంగా వాళ్ళు ఆధీనంలో తీసుకోవడానికి అయితే రెడీగా మొత్తం అంతా సంసిద్ధం అయ్యారు. మొత్తం ఎవరికి లీవ్స్ అది ఇవ్వకుండా మొత్తం అంతా కట్టుదిట్టం అయితే ఏర్పాటు చేశారు. అయితే భద్రత అయితే పెంచారు. అయితే భద్రత పెంచి మొత్తం ఈ నేవీకి సంబంధించి ఎటువంటి ఈ అవాంఛాలు జరగకుండా మొత్తం అంతా కట్టుదిట్టమైన విశాఖ ఈ సముద్రంలో అయితే మట్టి మొత్తం నేవీ మొత్తం అంతా పగడబందీగా పహారా అయితే కాస్తుంది. అయితే మనకి ఈ 2 రోజుల్లో ఈ మాక్ డ్రిల్స్ అనే ఇష్యూ వచ్చింది. కానీ గత 10-15 నెల రోజుల నుంచి అయితే మొత్తం ఎక్కడికక్కడ అధికారులు అయితే మొత్తం కట్టుదిట్టం చేసి మొత్తం అంతా సెలవులు అవి రద్దు చేసి మొత్తం అంతా నేవీ మొత్తం ఎయిర్ ఫోర్స్ సంబంధించి మొత్తం అంతా అయితే సంసిద్ధంగా ఉన్నారని చెప్పుకోవాలి సచిన్. రైట్, ఇటు బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ కాస్త ప్రమాదం పొంచి ఉంది అనే మాట వినిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇంకెక్కడ కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది అంతగా వినిపించడం లేదు. బహుశా ఎక్కడో ఒక అనుమానం అయితే ఉంది. సో ఇక్కడ ఇటువంటి నేపథ్యంలో నేవీ ఎటువంటి యుద్ధ విన్యాసాలు చేయడం జరుగుతోంది బంగాళాఖాతంలో, మరి ముఖ్యంగా ఇటు వైజాగ్ తీరంలో ఆ యాక్టివిటీ ఏ స్థాయిలో ఉంది శివరామకృష్ణ? వైజాగ్ తీరంలో అయితే ఎటువంటి యాక్టివిటీస్ అయితే లేవు. అయితే దీనికి సంబంధించి మొత్తం అంతా ఇన్నర్ సీ ఏదైతే సీ లోపల అయితే ఉందో మొత్తం పాగా కాయడం అయితే జరిగింది. నేవీ సిబ్బంది కానీ అలాగే ఎయిర్ ఫోర్స్ ఎక్కడికక్కడ ఎవరు డ్యూటీలో వాళ్ళు అయితే ఉన్నారు. అయితే ఈ తీరం వెంబడైతే మటుకి ఎటువంటి ఇవి అడ్రస్ అది లేకపోయినా సరే మొత్తానికి సముద్రంలో అయితే మటుకి మొత్తం ఎక్కడికక్కడ పాగా కాశారని చెప్పాలి. నిజంగా ఇది గత నెల 15 రోజుల నుంచి అయితే మొత్తం అంతా అధికారులంతా సంసిద్ధంగా ఉన్నారని చెప్పాలి. నేవీ కూడా చాలా అలర్ట్గా ఉంది విశాఖ సముద్రం. ఎందుకంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కోస్టల్ ఏరియాలో ఎటు నుంచి ఎవరు ఎలా వస్తారో అని చెప్పి వీళ్ళంతా సంసిద్ధంగా ఉన్నారు. అలాగే సబ్మెరైన్స్తో మనకున్న లేటెస్ట్ టెక్నాలజీ సబ్మెరైన్స్తో మనం ఇప్పుడు వెనకాల చూడొచ్చు. ఏదైతే సబ్మెరైన్ ఉందో అలాంటి సబ్మెరైన్స్తో మొత్తం అంతా రెడీగా ఉన్నారని చెప్పాలి నేవీ కానీ అలాగే ఎయిర్ ఫోర్స్ కానీ అలాగే మిగతా ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ మొత్తం అంతా వాళ్ళంతా రెడీగా ఉన్నారు. సముద్రంలో అయితే మొత్తానికి కొన్ని నాటికల్ మైట్స్ అయితే మన ఏదైతే బోర్డర్స్ అయితే ఉందో ఎక్కడెక్కడి నుంచో మనకు తెలియని విషయాలు కొన్ని వాళ్ళకున్న మ్యాప్ ప్రకారం మొత్తం అంతా ఎక్కడి నుంచి వీక్గా ఉంది, ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ నేపథ్యంలో అయితే మొత్తం ఈ అధికారులంతా మొత్తం పాగా పని మొత్తం సంసిద్ధంగా ఉన్నారని మనకు వార్తలు అయితే వినిపిస్తున్నారు సచిన్. రైట్ శివరామకృష్ణ, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. ఇప్పటికే నేవీ సిద్ధమవుతోంది. ఇండియన్ నేవీ ఆ సన్నాహాల్లో పూర్తిగా మునిగి తేలిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ధ్రువ్ హెలికాప్టర్ కావచ్చు, దాంతోపాటు స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్ కావచ్చు, ఐఎన్ఎస్ కోల్కతా కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఈస్టర్న్ నేవల్ కమాండ్ గురించి మాట్లాడుకుంటే విశాఖపట్నంలో హెడ్ క్వార్టర్స్ నేవల్ బేస్కి సంబంధించి ఈస్టర్న్ నేవల్ కమాండ్కి తూర్పు నావికా దళానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో. దీంతోపాటు 3 మేజర్ కమాండ్స్ ఉన్నాయి ఇండియన్ నేవీకి సంబంధించి. రెస్పాన్సిబుల్గా మాట్లాడుకున్న సందర్భంలో దాంట్లో ఈస్టర్న్ సీబోర్డ్ కింద మాట్లాడుకునే పరిస్థితి. దాంతోపాటు బే ఆఫ్ బెంగాల్లో ఆ నేవల్ ఆపరేషన్స్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది ఈ తూర్పు నావికా దళం. దీనిలో ఐఎన్ఎస్కి సంబంధించి కర్కాల్స్ ఒకటి ఉంటుంది, ఐఎన్ఎస్ డేగా, అలాగే ఐఎన్ఎస్ ఏకశిల. ఇవేం చేస్తూ ఉంటాయంటే ఒకటి లాజిస్టిక్ అలాగే లేదా సపోర్ట్ల మీద పనిచేస్తూ ఉంటుంది, ఇంకోటి నేవీ ఎయిర్ స్టేషన్ మీద పనిచేస్తూ ఉంటుంది ఐఎన్ఎస్ డేగా. దాంతోపాటు ఐఎన్ఎస్ ఏకశిల అనేది ట్రైనింగ్ అలాగే ఇంజనీరింగ్ మీద పనిచేస్తూ ఉంటుంది. ఐఎన్ఎస్ కళింగకి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ధ్రువ్ హెలికాప్టర్, ఒక్కసారి ఆడియో చూద్దాం ఆపరేషన్స్ కి సంబంధించి. ఒక్కసారి ధ్రువ్ హెలికాప్టర్ గురించి మాట్లాడుకునే సిచ్యువేషన్ మాట్లాడుకుందాం. ఇది హెచ్ఏఎల్ ధ్రువ్ అంటూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే దీన్ని అన్షేకబుల్ అంటూ ఉంటారు. యూటిలిటీ హెలికాప్టర్ డిజైన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీన్ని నవంబర్ 1984లో దీన్ని రంగంలోకి దించింది. దీని పనితనం ఎలా ఉంటుంది అని ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇది ఫస్ట్ ఫ్లూ అంటే మొట్టమొదటిసారిగా 1992లో మొట్టమొదటిసారిగా గగనతలంలోకి తన అడుగు పెట్టింది. ఇండియన్ ఆర్మీ రిక్వైర్మెంట్కి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్గా అందించేందుకు సిద్ధమైంది. దీంతో పాటు
1998 పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా కీలక పాత్ర పోషించింది ధ్రువ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ ధ్రువ్గా చెప్తూ ఉంటారు. దాంతోపాటు ఇక్కడి నుంచి దీని ఆపరేషన్ గురించి ఎక్కువగా నేను రివీల్ చేసే ప్రయత్నం చేయను. కాస్త ఆ గ్లిమ్స్ మాట్లాడుకుందాం. ఒక్కసారి ఇప్పుడు స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్ని ఆ విజువల్ చూడండి. ఆ తర్వాత స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్